ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శుక్రమహర్దశ ఎవరికి యోగిస్తుంది, ఎవరికి యోగించదు? 1. శుక్రమహర్దశ శుక్రుని కారకత్వములు. 2. శుక్రమహర్దశ అంతర్దశ ఫలితములు. 3. శుక్రమహర్దశ ఏ నక్షత్రం వారికి ఏ సమయములలో వస్తుంది? బీఎస్కే ప్రసాద్ రావు సిద్ధాంతి 9440255669 వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద్ సిద్ధాంతి. ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. శుభం భూయాత్. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బీఎస్కే ప్రసాదరావుని, వంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద్ సిద్ధాంతి. మనము వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలని మనము అందిస్తున్నాము. అయినట్టయితే ఈ రోజుని నన్ను ఒకరు కామెంట్ బాక్స్లో కామెంట్ అడిగారు, ప్రశ్న అడిగారు. ఏమిటి అన్నట్టయితే శుక్రమహాదశ గురించి చెప్పండి ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ శుక్రమహాదశ అందరికీ వస్తుందా అన్నది అడిగారు. చాలా చక్కని క్వశ్చను. అదే శుక్రమహాదశ అందరికీ వస్తుందా అన్నది మనం చూసుకోవాలి అన్నట్టయితే, పూర్తి గ్రహాలు మనల్ని పరిపాలించాలి అన్నట్టయితే, అంటే పూర్తి గ్రహాలన్నీ అని కూడా, అంటే రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్రులు, ఈ యొక్క 9 గ్రహాలు కూడా మనల్ని పరిపాలించాలంటే మనకి 120 సంవత్సరాల ఆయుర్దాయం ఉండాలి. 120 సంవత్సరాలు కానీ మనం బ్రతకగలిగినట్టయితే, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినట్టయితే ఈ యొక్క 9 గ్రహాలు కూడా పరిపాలన మనం చూడగలము. కానీ దురదృష్టవశాత్తు 60 సంవత్సరాలు, 40 to 60 లాస్ట్ మూమెంట్ వచ్చేసిన జనాలకి, మహా ఇదైతే ఇంకో 10 సంవత్సరాలు. కాబట్టి 50 సంవత్సరాల గ్రహాలు మనం ఆ యొక్క పరిపాలనని అందుకోలేకపోతున్నాము. అంటే మనకి జీవితంలో 4 లేక 5 గ్రహాలు తప్పితే 6 గ్రహాలే పరిపాలన చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క శుక్రమహాదశ మనము కొంతమంది చూడగలరు, కొంతమంది చూడలేరు. అందరికీ వస్తుంది, రాదని చెప్పలేము. ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రాదు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అశ్విని, మఖ, మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అయినట్టయితే, ముందర అశ్విని కాబట్టి అశ్వినితో స్టార్ట్ చేద్దాము. అశ్విని, మఖ, మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే వాళ్ళు కేతుమహాదశ ప్రారంభంలో పుడతారు. అంటే కేతుమహాదశ 7 years ఉంటుంది. అంటే 1 to 7 years నుంచి 1 to 7 years తర్వాత వీళ్ళు శుక్రమహాదశను చూస్తారు. అంటే వీళ్ళకి 1వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం ఆ మయ నుంచి శుక్రమహాదశ వీళ్ళు వస్తుంది. అది 20 సంవత్సరాలు ఉంటుంది. ఇక మనకి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారైతే జన్మతః పుట్టిన వెంటనే శుక్రమహాదశ చూస్తారు. వాళ్ళు పరిపూర్ణంగా శుక్రమహాదశ యొక్క మంచి చెడ్డలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ వాళ్ళు పుట్టినట్టయితే, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ జన్మించిన వారైనట్టయితే వాళ్ళకి జీవితంలో శుక్రమహాదశ రాదండి. శుక్రమహాదశ రావాలంటే వాళ్ళకి ఇంచుమించుగా 100 సంవత్సరాల వయసులో వచ్చే అవకాశాలు ఉంటాయి అని నేను చెప్తున్నాను. అయితే నెక్స్ట్ రోహిణి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారైతే, రోహిణి, శ్రవణం ఈ నక్షత్రాలు కానీ జన్మించినట్టయితే వాళ్ళకి చంద్రమహాదశలో పుడతారు. వీళ్ళకి శుక్రమహాదశ రావాలి అన్నట్టయితే 94 సంవత్సరాలు, 90 నుంచి 94 సంవత్సరాల వయసులో వచ్చే అవకాశాలు ఉంటాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు అయినట్టయితే వాళ్ళకి శుక్రమహాదశ రావాలంటే వాళ్ళకి కుజమహాదశ ప్రారంభంలో పుడతారు. కుజమహాదశ అంటే రాహువు, గురుడు, శని, బుధుడు, కేతు, శుక్రుడు అన్నట్టయితే లైఫ్ ఎండింగ్లో మటుకు శుక్రమహాదశ వీళ్ళకి వస్తుంది. అది కూడా కష్టమే. నెక్స్ట్ ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకంలో కానీ పుట్టినట్టయితే వీరు వాళ్ళకి రాహుమహాదశలో పుడతారు. రాహు, గురుడు, శని, బుధుడు, కేతువు అంటే 5 గ్రహాలు స్థానాలు వెళ్ళిపోవాలంటే ఇంచుమించుగా 70 నుంచి 80 సంవత్సరాలు దాటకి వీళ్ళకి శుక్రమహాదశ వస్తుంది. అయినట్టయితే పునరుసు, పూర్వభద్ర, విశాఖ నక్షత్రంలో కానీ పుట్టినట్టయితే
వీళ్ళకి గురు మహాదశ ప్రారంభంలో పడతారు కాబట్టి వీళ్ళకి గురు శని బుధ కేతువు అంటే 4 దశలు వెళ్ళాక వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో కానీ వీరు పుట్టినట్టయితే వీళ్ళకి ఇంచుమించుగా శని బుధ కేతువు అంటే 3 దశలు వెళ్ళాక వస్తుంది. వీళ్ళు చూడగలరు. అయితే ఆరుద్ర పుష్యమి అనురాధ అది జ్యేష్ఠ ఆశ్లేష రేవతి నక్షత్రంలో కానీ పుట్టినట్టయితే బుధ మహాదశలో వీళ్ళు పుడతారు. అంటే వీళ్ళు ఇంచుమించుగా 20 సంవత్సరాలు 27 సంవత్సరాల వయసులో నుంచి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా శుక్రమహాదశ చూసే అవకాశాలు ఏం లేవు. కానీ ఇక్కడ ఒకటి గుర్తించాలి, మనందరూ ఈ యొక్క దశలు అంత్యదశలు విదశలని విడగొట్టుకుంటాము. అంటే ఒక గడియారం ఉన్నట్టయితే గంటల ముళ్ళు అన్నది ఉంటుంది, తర్వాత నిమిషాల ముళ్ళు అన్నది ఉంటుంది, సెకండ్ల ముళ్ళు అన్నది ఉంటుంది. 3 రకాల ముళ్ళులు ఉంటాయి. అంటే సెకండ్లో 60 నిమిషాలు 60 సెకండ్లు ఒక నిమిషం ఉంటుంది, 60 నిమిషాలు ఒక సెకండ్ ఉంటుంది, 24 గంటలు ఒక రోజు ఉంటుంది. కాబట్టి గడియారంలో ఏ విధంగా అన్నట్టయితే పెద్ద ముళ్ళు గంటల ముళ్ళు దశ అన్నట్టయితే మహాదశ అన్నట్టయితే, నిమిషాల ముళ్ళు అంతదశ అన్నట్టయితే, సెకండ్ల ముళ్ళు విదశ అన్నట్టయితే మనకి క్యాలిక్యులేషన్ సరిపోతుంది. ప్రతి మహాదశలోనూ కూడా ఒక అంతర్దశ వస్తుంది. కాబట్టి ప్రతి వారికి కూడా అంతర్దశలో కానీ విదశలో కానీ శుక్రుని యొక్క మంచి చెడ్డలు వీళ్ళు తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. మహాదశ అయితే రాకపోవచ్చేమో కానీ అంతర్దశలు విదశలు సూక్ష్మదశలు వారాదశలు కూడా ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు శుక్ర మహాదశ గురించి శుక్ర మహాదశ గురించి మనం తెలుసుకోవాలన్నట్టయితే శుక్రుడు ఏ యొక్క కారకత్వాలు ఉంటాయి అంటే ఇప్పుడు నవగ్రహాలకి కొన్ని కారకత్వాలు భగవంతుడు ఇచ్చాడు. అంటే నాయకత్వ లక్షణాలు, అదే వారి లక్షణాలు, వారు క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళు ఏ పనులు చేస్తారో దేనికి ఉంటారో అనేది కూడా వాళ్ళు భగవంతుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ శుక్రుడికి ఏమి ఇచ్చాడు అన్నట్టయితే శుక్రుడికి సుఖ సంతోషాలని ఇచ్చే ఏర్పాటు చేశాడు. శుక్రుడు దేవగురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రుడు. ఎంతైనా రాక్షసులైన దేవతలైన గురువే కదా. అయితే ఆ యొక్క శుక్రుడు యొక్క దేదీప్యమానమైన జ్ఞానము వాళ్ళందరికీ కూడా శుక్రమహాదశ ఉన్నాళ్ళకి వస్తుంది. శుక్రమహాదశ మంచిది అయినట్టయితే సుఖ సంతోషాలను ఇస్తాడు, భోగ భాగ్యాలను కూడా ఆయన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహము 2 కూడా ఉంటాయి. తర్వాత లవ్ అండ్ సెక్స్, ఎక్కువగా శుక్రుడు సెక్స్ కారకుడు. శుక్రబలం బాగున్నట్టయితే వాళ్ళ జీవితాంతం కూడా పరిపూర్ణ ఆనందాన్ని పొందుతారు అని నేను చెప్తున్నాను. తర్వాత ఈ శుక్ర భగవానుడు శుక్రుడు అందానికి ప్రతీక. శుక్రుడు కానీ బాగున్న జాతకం అయితే వాళ్ళు చాలా అందగాళ్ళు అవుతారు. మగవాళ్ళకి ఆకర్షణ కలిగేలాగా అందంగా ఉంటారు వాళ్ళు. తర్వాత వీళ్ళకి ఆకర్షణ, సామరస్యత, కళాభినేసం అన్నీ ఉంటాయి, బాగుంటుంది. తర్వాత వీళ్ళకి అందము, ప్రేమ అన్ని రకాల గుణం బాగుండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క శుక్రుడు ఇంకా దేనికి కారకుడు అన్నట్టయితే ధనానికి కారకుడు, భోగభాగ్యాలకు కారకుడు, తర్వాత కలత్రానికి భార్యకు కారకుడు, తర్వాత ప్రియురాలికి కారకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రేమకి కారకత్వం ఉంటుంది, అదేవిధంగా అందానికి కూడా కారకత్వం ఉంటుంది. ధనం, భూగృహ ధనాలు ఉంటాయి, భూమి కాదు, వాహనాలు, బంగారు వెండి వస్తువులు దీనికి కారకుడు ఉంటాడు. ఈ యొక్క శుక్రుడు బాగున్నట్టయితే ఇవన్నీ కూడా వీళ్ళకి వస్తాయి. తర్వాత ఆకర్షణ, దేహ సౌలభ్యము, దేహాకర్షణ ఉంటుంది. శుద్ధి, ఎప్పుడు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటారు వీళ్ళు. అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సహకారం ఉంటుంది, అంటే దట్ ఈజ్ కాల్డ్ కోఆపరేషన్. తర్వాత కాంప్రమైజేషన్ ద్వారా వీళ్ళు ఉంటారు, అంటే రాజీ పద్ధతులు కూడా వీళ్ళకి ఉంటాయి. తర్వాత న్యాయ భావన, జస్టిస్ అని వీళ్ళకి కావాలి అనుకుంటారు, అంటే శుక్రుడు చేసే పనులు అయ్యాను. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంద్రియ సుఖాలు పరిపూర్ణంగా అనుభవిస్తారు వీళ్ళు. సమతుల్యత, ఆనందము వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి మనం చెప్పుకోవాలన్నట్టయితే కారకోహ భావనాశ, అంటే ఈ యొక్క వివాహానికి కారకుడు, భార్యకు కారకుడు అయిన శుక్రుడు. అంటే వివాహానికి ఈయన కారకుడు అండి, భార్యకు కూడా కారకుడు. వీళ్ళు ఆ భావంలో ఉన్నట్టయితే ఆ భావం చెడిపోతుంది.
కాబట్టి ఆ యొక్క కారకుడు అయిన శుక్రుడు 7వ ఇంట్లో ఉండకూడదు. ఉంటే దానికి దోషాలు శాంతులన్నీ కూడా చేయించుకోవాలి. చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా బాగున్నట్టయితే ఒకవేళ కానీ శుక్రుడు కానీ శుక్రుడు బాగున్నాడు బాగోలేదు అని ఎలా తెలుస్తుంది మనకి అన్నది ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. శుక్రుడు బాగున్నాడు బాగోలేడు అన్నట్టయితే శుక్రగ్రహకి సొంత ఇల్లు అన్నది ఉంది. వృషభం తుల అంటే స్వక్షేత్రం అంటారు దాన్ని. వృషభం తుల. తర్వాత ఉచ్చక్షేత్రం అన్నది ఉంది, అది మేనము. నీచక్షేత్రం అన్నది ఉంది, అదేమో కన్య. అంటే శుక్ర భగవానుడు వృషభంలో కానీ తులలో కానీ మీనంలో కానీ ఉన్నట్టయితే నేను చెప్పిన ఈ యొక్క భావాలన్నీ కూడా పరిపూర్ణంగా చాలా బాగుంటాయి. దేదీప్యమానంగా ఉంటుంది. వికసిస్తున్న కమల పువ్వులాగా ఉంటుంది. సూర్యుడికి ఆహ్వానం పలుకుతున్న కమల పువ్వులా ఉంటుంది ఇది. తర్వాత 1, 4, 7, 10 ఇళ్లల్లో శుక్రుడు ఉన్న తర్వాత కోణాలు అన్నట్టయితే 1, 5, 9 కోణాల్లో ఉన్నప్పుడు కన్నా సరే ఈ యొక్క ఫలితాలు ద్విగుణీకృతం అంటే మల్టిపుల్ అవుతాయి, బాగుంటుంది. ఇకపోతే ఈ యొక్క శుక్రుడు నీచ స్థానంలో ఉన్నట్టయితే, నీచ స్థానంలో కానీ ఉన్నట్టయితే, నీచ స్థానం అన్నట్టయితే అక్కడ కన్యలో ఉన్నట్లయితే, లేదంటే శత్రుస్థానం అన్నట్టయితే, ఈ యొక్క కర్కాటకంలో కానీ సింహంలో కానీ ఉన్నట్టయితే ఇవి మనకి చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ సమగ్రహ, సముడు అంటే కుజుడు గురుడు ఈ యొక్క మేషము ధనుసు వీటిల్లో ఉన్నట్టయితే ఇది యావరేజ్ ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు సరైన జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళి నాకు శుక్రుడు బాగున్నాడా లేదా, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా మీరు అడగండి. అడిగినట్టయితే తెలుస్తుంది. తర్వాత శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నట్టయితే మీకు చెడు ఫలితాలు వస్తాయి కానీ దుష్ఫలితాలు వస్తాయి. అని నేను ఏమేమి చెప్పానో అన్నిటి కూడా రివర్స్లో ఉంటుంటాయి. కాబట్టి ఒక శుక్రమహాదశ వచ్చినంత మాత్రాన్ని మనల్ని ఆకాశానికి ఎత్తేయక్కర్లేదు. ఆ శుక్రుడు ఉన్న స్థానాన్ని బట్టి శుక్రుడు మిత్రులకు ఇంట్లో ఉన్నాడా, శత్రువుకి ఇంట్లో ఉన్నాడా, సమునకు ఇంట్లో ఉన్నాడా, కేంద్ర కోణాలు ఉన్నాడా, లేదు అన్నట్టయితే నీచరాశిలో ఉన్నాడా, ఉచ్చరాశిలో ఉన్నాడా, తర్వాత 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడా, నీచగ్రహచార చూడబడుతున్నాడా, తర్వాత పాపగ్రహచార చూడబడుతున్నాడా, పుణ్యగ్రహచార చూడబడుతున్నాడా, ఇటువంటి ఎన్నో కూడా క్యాలిక్యులేషన్ వేసుకోండి. మీరు చూసుకున్నట్టయితే సరైన రీడింగ్స్ వస్తాయి, లేకపోతే మటుకు రావు. అయినప్పటికన్నా శుక్రుడు బాగున్నా బాగోకపోయినా మీరు దానికి తగ్గ శాంతులన్నీ చేసుకున్నట్టయితే మీకు బాగున్న వాళ్ళకి ఫలితాలు ఎన్హాన్స్ అవుతాయి. బాగున్న వాళ్ళకి చెడు ఫలితాలన్నీ తగ్గి మంచి ఫలితాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే నేను ఇక్కడ కొన్ని వరాహన జాతకాలు ఇస్తుంటాను, మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ అక్కడ శుక్ర భగవానుడు మనకి శుక్ర భగవానుడు ఆ యొక్క దశ అంటే 1, 4, 7, 10 ఇళ్లలోగానే శుక్రుడు ఉన్నట్లయితే మనకి ఏ ఫలితాలు ఇస్తాడు, లేకపోతే ఏ ఫలితాలు ఇస్తాడు అనేది శుక్ర మహాదశలో ఈ ప్రతి మహాదశలోనూ కూడా ఒక అంతర్దశ అనేది ఉంటుంది. అంటే శుక్రుడు 20 సంవత్సరాల లైఫ్ స్పాన్, అందులో మట్టుకు శుక్రుడు అన్నట్టయితే 3 సంవత్సరాలు 4 నెలలు రూలింగ్లో ఉంటాడు. ఆ శుక్రుడు మట్టుకు ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్న కేంద్ర కోణాల్లో ఉన్నప్పటికైనా సరే మంచి గ్రహచార కాంబినేషన్ అవుతున్నా సరే అప్పుడు ఏమవుతుంది అన్నట్టయితే ఈ జాతకులకి పరిపూర్ణ వాహన సుఖం ఉంటుంది. తర్వాత సంగీత సాహిత్య కళాభిలాష ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్య సుఖం ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక దృష్టి కూడా వీళ్ళకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇదే శుక్రుడు నీచ స్థానంలో కన్యారాశిలో కానీ ఉన్నా, లేదు అన్నట్టయితే 6, 8, 12 ఇళ్లలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న, తర్వాత శత్రువుల చేత చూడబడుతున్నప్పుడు కన్నా సరే అటువంటిప్పుడు దారాపుత్రాది పీడ, అలంకార నాశనము, బంధుమిత్రుల విరోధము, పితృమూలకంగా ధన వ్యయము, ఉద్యోగ భంగము మొన్నగనివి చెడు ఫలితాలు వస్తాయండి శుక్రుల్లోనూ. అదే శుక్రమహాదశలో రవి అంతర్దశ చూద్దాం. అంటే శుక్రుల్లో రవి అన్నట్టయితే ఏ ఫలితాలు ఇస్తారో అన్నట్టయితే అది సంవత్సరకాల స్పాన్ ఉంటుంది. ఇక్కడ రవి 3, 6 ఇళ్లలో ఉన్నట్టయితే అక్కడ ఆ స్థానాల్లో లాభం ఉంటుంది, కళకు అభివృద్ధి ఉంటుంది, పుత్ర సౌఖ్యం ఉంటుంది, మిత్ర సౌఖ్యం ఉంటుంది, వెహికల్స్, క్లాత్స్ వీటి లాభాలు ఉంటాయి. అదే కానీ ఆ యొక్క రవి మీకు
కేంద్ర కోణాల్లో కానీ ఉన్నట్టయితే, తర్వాత నీచంలో కానీ కేంద్ర కోణాల్లో కానీ అష్టమ వ్యయంలందు కానీ ఉన్నట్టయితే మటుకు స్థానభ్రష్టత్వము, ప్రవాసము, నేత్రరోగము, పితృనాశనము, మానసిక అసౌకర్యము, ఫైర్ యాక్సిడెంట్స్, తర్వాత రాజకీయంగా మనం డెవలప్ అవ్వకపోవటము, దొంగల వలన భయం, ఇవి కలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శుక్రుల్లో చంద్రుడి గురించి మనం చెప్పుకున్నాము. శుక్రుడు చంద్రుడు సంవత్సరం 8 నెలలు రూలింగ్లో ఉంటాడు. ఈ యొక్క చంద్రుడు కేంద్ర కోణంలో ఉన్న, ఉచ్చక్షేత్రంలో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు కన్నా సరే వీళ్ళకి మానసిక శాంతి కంపల్సరీగా ఉంటుంది. తల్లిగారి వలన సుఖ సౌఖ్యాలు ఉంటాయి. తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది. మాతృవర్గం నుంచి భూములు, ధనాలు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత భార్య వలన సుఖం ఉంటుంది. వాహనములు, వర్తక లాభం కూడా ఉంటుంది. ఈ యొక్క చంద్రుడే నీచ స్థానంలో ఉన్న 6, 8, 12 ఏళ్లలో జాతకంలో ఉన్నప్పుడు కన్నా సరే ధర్మకారి విఘాతము, దాని తర్వాత శ్రమాధిక్యత ఫలితము, ప్లస్ దుర్గతి, దేశాటనము, తర్వాత సర్వద్రవ్య నాశనము, సేవక వృత్తి మొన్నగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 4లో శుక్రుల్లో కుజుల్లో మనం చెప్పుకున్నట్టయితే శుక్రుల కుజుడు 20x7 120 సంవత్సరం. శుక్రుల కుజుడు 7, 20, 140 సంవత్సరం 2 నెలల స్పాన్ ఉంటుంది. అయితే ఈ యొక్క శుక్రుల కుజుడు 3, 6, 11 ఏళ్లలో ఉన్నట్టయితే మటుకు ఉన్న ఉచ్చందు ఉన్నప్పుడైనా సరే, శుభగ్రహంతో కలిసి ఉన్నప్పుడైనా సరే వ్రణము, దెబ్బల వలన భయము, తర్వాత భూలాభం ఉంటుంది, తర్వాత ధనలాభం ఉంటుంది, ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవటం ఉంటుంది. ఆ యొక్క శుక్రుల కుజుడు నీచ స్థానంలో కానీ ఉన్నట్టయితే, అంటే కుజుడు నీచ స్థానం అంటే కర్కాటకలో కానీ అయినట్టయితే 8, 12 ఇళ్లలో ఉన్నట్టయితే కలత్ర నష్టము, భార్య వియోగము లాంటివి కలుగుతాయి. పుత్ర నష్టము, పాపం వలన ధన వ్యయము, శత్రువృద్ధి, పిత్రార్జితం ఖర్చు ఒకట, ప్రవాసము, ఇటువంటి అన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ శుక్రునిలో రాహు గురించి మనం చెప్పుకున్నాము. 20, 18, 36 3 సంవత్సరాలు శుక్రులో రాహు. ఈ రాహు 3, 6 ఏళ్లలో ఉన్న ఎడల మనకి సౌఖ్యము, తర్వాత ఉత్సాహము, ఉద్యోగ లాభము, ధనధాన్యాభివృద్ధి, తర్వాత విదేశీ ప్రయాణం వల్ల లాభము, ధనలాభాలు, వర్తక వ్యాపారంలో ధనలాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అదే రాహువు 8, 12 ఇళ్లలో ఉన్నట్టయితే కానీ కేంద్ర కోణాల్లో కానీ ఉన్నట్టయితే ఉద్యోగ భంగము, దేహపీడ, మాతృపితృ వినాశనము, భార్యాపుత్ర వియోగము యొక్క పీడ, రుణము, శత్రువృద్ధి, ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ శుక్ర మహాదశలో గురు అంతర్దశ 20, 16, 32 2 సంవత్సరాల 8 రోజులు 8 నెలలు. ఈ యొక్క గురుడు ఉచ్చారణ కానీ 1, 4, 7, 10 ఇళ్లలో కానీ 1, 5, 9 ఇళ్లలో కానీ 2, 11 ఇళ్లలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి పరిపూర్ణ వాహన సౌఖ్యము, పరిపూర్ణ విద్యార్హత, తర్వాత ప్రతి సబ్జెక్టులను కూడా పాస్ అవుట, 100కి 100 మార్కులు వచ్చుట, తర్వాత బంధు సౌఖ్యము, తర్వాత యజ్ఞ యాగాది కృతులు ఆచరించుట, వివాహము, బంధు స్నేహాభివృద్ధి, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇదే కానీ నేచర్లో కానీ 6, 8, 12 ఇళ్లలో కానీ ఉన్నట్టయితే వ్యవసాయ నష్టము, వ్యాపార నష్టము, భూమి వలన నష్టము, బంధు విరోధము, భూషణములు పోవుట, వ్యాపార చిక్కులు, మానవ దుఃఖము, ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శుక్రంలో శనిని మనం చూసుకున్నట్టయితే శుక్రంలో శని ఏ విధంగా ఉంటారో అన్నట్టయితే 19, 20, 38 3 సంవత్సరాలు 2 నెలలు. ఈ యొక్క 3, 11 ఏళ్లలో కానీ శని ఉన్నట్టయితే శత్రునాశనము, మనోపీడ, ధనధాన్య నాశనము, బంధువుల వలన, భార్య వలన సుఖం లేకపోవట, అలంకారం వలన నష్టములు, ధనధాన్య నాశనము, దాసీదశ నాశనము ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుల్లో శని అంటే శుక్రుల్లో శనిలో మీకు 3, 11 ఇళ్లలో ఉన్నట్టయితే శత్రునాశనం ఉంటుంది, మనోత్సాహం ఉంటుంది, ధనధాన్యాభివృద్ధి ఉంటుంది, బంధువులు, భార్య వలన సౌఖ్యం ఉంటుంది, అలంకార ప్రాప్తి ఉంటుంది, వాహనం వలన సౌఖ్యం ఉంటుంది. అదే కానీ శుక్రుల్లో శని నీచ స్థానంలో కానీ ఉన్నట్టయితే 8, 12 ఇళ్లలో ఉన్నట్టయితే 1, 2, 7, 10 ఇళ్లలో ఉన్నట్టయితే కలత్ర సంతోషములకు వినాశనము, తర్వాత సేవకా వృత్తి,
పరదేశ నివాసము ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈ యొక్క శుక్రుల్లో శనివారం ఉంది. ఈ యొక్క శుక్రమహాదశ మీకు అన్ని విధాలుగా కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత మీకు శుక్రమహాదశ అన్నది ఏమిటి అన్నట్టయితే, దీనిని బాగోకపోతే ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలన్నట్టయితే లక్ష్మీదేవి పూజ ఎక్కువగా చేసుకోవాలండి. తర్వాత బొబ్బలు దానం చేస్తూ ఉండాలి. తరచుగా బొబ్బలు దానం చేస్తుంటే మంచిది. లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. లక్ష్మీ గారు హోమాలు కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఒక ఉదాహరణ జాతకం నేను ఇస్తున్నాను. మీరు దాన్ని కూడా కాస్త అబ్జర్వేషన్లో పెట్టండి. పెట్టినట్టయితే మీకు అంతా కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ బాలు అన్న జాతకం నేను ఇస్తున్నాను. ఇక్కడ వీరిది మేషలగ్నము. మేషలగ్నవి ఇక్కడ శుక్రమహాదశ ఉంది. శుక్రుడు ఉన్నాడు. ఈ యొక్క శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, అంటే సొంత ఇంట్లో ఉన్నాడు ఈయన, అంటే స్వక్షేత్రం. శుక్రుడు బలంగా ఉన్నాడు. చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నప్పుడైనా సరే ఇప్పుడు వాహనాల్లో తిరుగుతున్నాడు ఈయన. బంగారు వెండి నాణాలు, బంగారము వెండి వీళ్ళంతా చాలా ఉంది. తర్వాత ధన విద్యాస్థానాలు పెట్టి సప్తమాధిపతి అయ్యాడు. చదువుకున్న భార్య వచ్చింది. శుక్రుడు యొక్క పవర్ఫుల్గా ఉండటం వల్ల అయినట్టయితే ఇక్కడ కారకోహ భావనాశ అని మనం చెప్పాం కదా. అంటే శుక్రుడు వివాహ కారకుడు కాబట్టి, వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క శుక్రుడు భావన నాశనం చేశాడు కాబట్టి ఇతను టూ లేట్ మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి చాలా లావుగా ఫ్యాటీగా ఉంటుంది, అవకాశం ఉంది. భార్య ఒక చోట, భర్త ఒక చోట జాబ్ చేస్తున్నారు. కొన్ని మానసిక సంఘర్షణలు ఉన్నాయి. తర్వాత పిల్లలు పుట్టడం కూడా చాలా లేట్ అయ్యిందనమాట. ఈ యొక్క ఇది మంచి చెడ్డ. ఇక నెక్స్ట్ ఇది ఇక్కడ ఇంకో జాతకం చూద్దాం. రావు గారు అనే జాతకం చూద్దాము. ఇది మేషలగ్నము. శుక్రుడు 1, 2, 3, 4, 5, 6 ఇంట్లో ఉన్నాడు. 6 ఇంట్లో ఉన్నాడంటే శుక్రుడు స్వస్థానంలో కాకుండా మిత్రక్షేత్రం బుధనొక్క ఇంట్లో ఉన్నాడు. అయితే శుక్రుడు 6, 8, 12 ఇళ్లలో ఉన్నట్టయితే నష్టాలు కలగజేస్తాడు. కాబట్టి శుక్రమహాదశ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈయన అనేక కష్టాలు నష్టాలు అనుభవించారు. ఏది పెట్టినప్పుడైనా సక్సెస్ కాలేదు. చివరికి ఏంటంటే అయ్యమయ్య అయిన స్థితిలోకి వచ్చింది. ఇక్కడ శుక్రునికి ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ ఈ శుక్రుడు ఉచ్చస్థితికి ఎత్తేసాడు, మనిషిని వాహనాల్లో తిప్పాడు. ఇక్కడ ఈ శుక్రుడేమో అంటే ఇతన్ని శృంగభంగం చేశాడు. ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలి మనం. అయితే ఈయనకి లక్ష్మీదేవి పూజ, తర్వాత బొబ్బలు దానం చెప్పాము. కానీ అది చేసుకోవడం వల్ల కొంతవరకు కవర్ అయ్యింది. ఏమైనప్పటికైనా సరే శుక్రుడు బాగోవాలి. ఇక్కడ సుధీర్ అన్న అబ్బాయి జాతకం కూడా చూద్దాము. ఇక్కడ శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు, ఇండివిజువల్గా ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు కదా మంచిది. కానీ శుక్రుడు సమనకు ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి ఈ అబ్బాయి కూడా శుక్రుడు యోగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఈ అబ్బాయి గురుమానసలో రన్నింగ్లో ఉన్నాడు. గురులో శుక్రుల్లో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత కేతువు, తర్వాత శని, బుధుడు, కేతువు. ఈ అబ్బాయికి లైఫ్ చివరిలో శుక్రుడు వస్తాడు. అయితే ఇప్పుడు దశలో అంత్యదశలో శుక్ర అంత్యదశ వస్తుంది కాబట్టి అప్పుడు బాగుంటుందని నేను చెప్తున్నాను. ఏమైనప్పుడైనా సరే బాధకు మటుకు శుక్రమహాదశ బాగుంది. చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు, గురుడేమో ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఏదైనా అన్ని విధాలు బాగుందని నేను చెప్తున్నాను. వాహనాలతో కూడా వాహన సౌకర్యం ఈ అబ్బాయికి బాగుంది. ఈ అబ్బాయి విదేశాల్లో సెటిల్ అయ్యాడు. ఏమైనప్పటికైనా సరే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ ఇచ్చానని నేను భావిస్తున్నాను. అంటే శుక్రమహాదశ అందరికీ అన్ని రకాలుగానూ ఒకే రకంగా ఉండదండి. మనము జ్యోతిష్కుడు ఏ విధంగా చెప్పాలన్నట్టయితే నీకు శుక్ర భగవానుడు ఈ విధంగా ఉన్నాడు కాబట్టి నీకు యావరేజ్గా ఉంటుంది, బిలో యావరేజ్గా ఉంటుంది, లేదా అన్నట్టయితే బాగుంటుందని చెప్పాలి. కానీ శుక్రమహాదశ వచ్చింది నీకు అన్ని విధాలా కలిసి వచ్చేస్తుందని మభ్య పెట్టకూడదు, భ్రమ పెట్టకూడదు. ఇది నేను కొత్తగా నేర్చుకున్న వాళ్ళని నేను చెప్తున్నాను కానీ పాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ నేనేం చెప్పట్లేదు. కాబట్టి మీరందరూ కూడా శుక్రమహాదశ వచ్చినట్టయితే ఏ విధంగా ఉంటుందని మీరు అడగండే కానీ శుక్రమహాదశ వచ్చినని సంబరపడిపోకలేదు. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు.
సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.